మొదటి కీర్తన మొదటి 3 చరణాలు మన ధ్యానం కొరకై మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యూరను నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియులారా, దేవుడు మన వినికిడిలో ఈ లేఖనాలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఆమేన్. మొదటగా మీరు నన్ను క్షమించాలి. దాదాపుగా అర్ధగంట నేను లేట్ అయ్యాను. సాయంకాలం ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల కొంత ఆలస్యమైంది. ఈ రాత్రికాల వేళ ప్రతి నెల 3వ గురువారం మీ మధ్యలో ఉండాలని మనము ఆశపడగా ప్రభువు కూడా అలా అనుకూలపరుస్తున్నాడు. కనుక ఈ 3rd Thursday ఇన్ ఎవ్రీ మంత్ ఒక గ్రంథాన్ని ధ్యానం చేస్తే బాగుంటుంది ప్రభువా అని కొత్త ఆలోచన కలిగి మా స్థానిక సంఘంలో కూడా మేము ప్రకటించి అలా ఆలోచన చేసి ప్రార్థనలో కనిపెట్టగా ఫర్ ఆల్ కేటగిరీస్ ఫ్రమ్ చిల్డ్రన్, సండే స్కూల్ చిల్డ్రన్ టు ఎల్డర్స్, సండే స్కూల్ పిల్లలు మొదలుకొని వయో వృద్ధుల వరకు చదవగలిగిన గ్రంథం అది కీర్తనల గ్రంథం. పరమగీతాలు సండే స్కూల్ పిల్లలు చదవలేరు. అలాగే యవనస్తులు చదవలేని గ్రంథం ఒకటి చెప్పండి. యవనస్తులు చదవలేని గ్రంథం అన్నా అన్నీ చదవచ్చు. యవనస్తులు ఈ గ్రంథం చదవడానికి వీల్లేదు అని అనడానికి వీలు. యవనస్తులారా, మీరు బలవంతులు, మీ యందు దేవుని వాక్యం. కనుక ఈ రాత్రికాల వేళ ద ఇంట్రడక్షన్ అబౌట్ సాంగ్స్, కీర్తనల గ్రంథం మొత్తం చదివిన వారు చేతులెత్తండి. 150 కీర్తనలు. నేను కూడా ఎత్తలేదక్క. నేను కూడా కొన్ని అధ్యాయాలు పెండింగ్ విన్నాను. ఏదో రాత్రికి అయిపోవద్దు. చదువుదాం. ప్రాముఖ్యంగా యవనస్తులు రాత్రి భోంచేసి 9 గంటలకు కూర్చుంటే మధ్యరాత్రి 2:30, 3 చదివేయచ్చు. వింటున్నారా యవనస్తులు? రాత్రి 7 గంటలకు భోంచేసి స్నానం చేసి మీ పర్సనల్ రూమ్లో ఒక్కరే కూర్చొని చదవడం మొదలు పెడితే మధ్యరాత్రి 2:30, 3 కంతా కీర్తనల గ్రంథాన్ని చదివేయచ్చు. ఒకసారి చదివి చూడండి. అలా కీర్తనల గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 100. ఇక మరే గ్రంథంలో ఎన్ని కీర్తనలు లేవు. కళ్ళు మూసుకొని బైబిల్ గ్రంథం తెరిస్తే వచ్చే గ్రంథం ఏంటి? కీర్తనల గ్రంథం. సులువుగా చదవడానికి వీలుగా ఉన్న పుస్తకం కూడా కీర్తన.
సండే స్కూల్ పిల్లలకు ఎక్కువ వచ్చిన దేంట్లో నేర్పిస్తాము సిస్టర్? కీర్తనల గ్రంథంలోనే ఫేమస్ అధ్యాయం కూడా ఏ గ్రంథంలో ఉంది? కీర్తన గ్రంథంలో. ప్రపంచంలో ఆరాధనకు మాట్లాడాలంటే ముందుగా గుర్తొచ్చే గ్రంథం ఏంటి? కీర్తనల గ్రంథమే. సంఖ్యాకాండంలో ఆరాధన మాట్లాడే వాళ్ళు లేరు. అంటే ఏ సందర్భమైనా సరే వాక్యం చెప్పాలంటే అనుకూలమైన వచనాలు ఎందులో ఉన్నాయి? కీర్తన గ్రంథంలో ఉంటాయి. ఉదాహరణకి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, పొలంనేరు వెంకటేష్ అన్న ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు అలా వాక్యం చెప్పాలి. ఏం చెప్తారు? కీర్తన గ్రంథంలో నుంచే. ఉదాహరణకు ఎవరైనా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారనుకో, ఎందులో నుంచి చెప్తారు వాక్యం? కీర్తన గ్రంథంలో నుండే. సండే స్కూల్ పిల్లలు వచ్చినారనుకో, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియడం లేదని కూర్చున్నప్పుడు గుర్తొచ్చే గ్రంథం ఏంటి? కీర్తన గ్రంథమే. యవనస్తుల్లో కూడుకున్నారనుకో, ఏం చెప్పాలబ్బా వీళ్ళకు అని ఆలోచన చేస్తుంటే గుర్తుకొచ్చే గ్రంథం ఏంటి? కీర్తన గ్రంథమే. కీర్తనల గ్రంథంలో ఉన్న విషయాలు ధ్యానం చేస్తే ఆల్మోస్ట్ బైబిల్ అంతా ధ్యానం చేసినట్టే అని ఒక భక్తుడు సెలవిచ్చాడు. కారణం ఏంటంటే ఇందులో లేని విషయం అంటూ ఏది. ఇందులో మొదటి రాకడ ఉన్నది, ఇందులో రెండవ రాకడ కూడా. ఇందులో దేవుని యొక్క ఔన్నత్యం ఉన్నది, ఇందులో దేవుని యొక్క విధేయత కూడా. ఇందులో యెహోవా యొక్క శౌర్యము గురించి వ్రాయబడింది. అదే సమయంలో శిలువ యాగం గురించి కూడా వ్రాయబడింది. కీర్తనల గ్రంథంలో యాజకత్వం గురించి వ్రాయబడింది, బానిసత్వం గురించి కూడా వ్రాయబడింది. అంత్యకాల సంభవాలు వ్రాయబడ్డాయి. లోకం ముగించిన తర్వాత జరిగే సంభవాలు కూడా వ్రాయబడ్డాయి. కనుక కీర్తనల గ్రంథం ధ్యానం చేయడం ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చని ఒక చిన్న తలంపుతో దేవుడు మన మధ్యలో ఈ అధ్యాయాన్ని మనతో చదివించాడు. సామాన్యంగా కీర్తనల గ్రంథాన్ని ఏమని పలుకుతారు? దావీదు రాసిన తాజ్ మహల్ అంటనే ఏం గుర్తుకొస్తుంది? షాజహాన్. కీర్తనల గ్రంథము అనగానే ఎవరు గుర్తుకొస్తారు మనకు? ఎందుకు? ఎక్కువ కీర్తనలు మనం అలా రాసుకుందాము, దావీదు రాసిన కీర్తనలు అని ఎందుకు అంటున్నామంటే దాదాపుగా దావీదు 70 పైచీలకు కీర్తనలు. ఎన్ని రాసుకున్నామన్నా? 72 కీర్తన. ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క కట్టండి. ఈరోజు రాత్రి మీకు ఇది హోంవర్కే. ప్రాముఖ్యంగా యవనస్తులకు హోంవర్క్లు ఎక్కువ ఉంటాయి నా దగ్గర. ఈరోజు కాలేజీలో కూడా విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను 72 కీర్తనలు అని చెప్పినాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టండి. ఈసారి వచ్చినప్పుడు అడుగుతాను ఎన్ని కీర్తనలు ఉన్నాయి. రచయిత దావీదు. మొట్టమొదటి రచయిత దావీదు. రెండవ రచయిత మీరు చెప్పండి అక్క, ఎవరు రాసినారు అన్న? గుండి పెట్టుకున్నాను, ఈ బటన్ పెట్టుకున్నాను. ఎవరు రాసినారు? ఎవరు రాసినారు కీర్తనలు అక్క? కోరహు కుమారులు. కోరహు కాదు, కోరహు కుమారులు అని రాసు. ఇంకెవరు రాసినారు? ఆసాపు, వెరీ గుడ్. సొలొమోను, వెరీ గుడ్. ఇంకా అదే ఆసాపు, సొలొమోను. ఇంకా మోషే, వెరీ గుడ్. మోషే. ఇంకా ఇంకా
హేమాను. హామాను కాదు, హామాను వేరు. హామాను ఎవరు? మొదకై హామాను. గుర్తుకు రావాలి పక్కన. హీరో గుర్తుకు రావాలా, విలన్ కూడా. ఎవరు వస్తున్నారా? హీరో పేరు చెప్పిన తర్వాత విలన్ పేరు కూడా హామాను కాదు, హేమాను. ఇంకెవరు రాసినారు అన్న? ఆలస్యమైనా పర్లేదు, నేను బిస్కెట్లు తినేసి వచ్చినాను. నేను ఎంతసేపు అయినా మాట్లాడతాను. ఇంటికి ఎన్ని గంటలకు పోయినా ఇబ్బంది లేదు నేను ఈరోజు. అన్న ఇంకెవరు రాసినారు? ఏతాము. ఇంకొక రచయిత ఎవరు? ఏతాము. ఇంకెవరు? సొలొమోను చెప్పాను. ఇంకా ఇర్మియా. ఇర్మియా రాసిన కీర్తన కూడా ఒకటి ఉందన్నది. ఇంకా హగ్గయి, జకర్యాలు రాశారని కొన్ని కీర్తనలు బైబిల్ స్కాలర్స్ అలాగూ కోట్ చేశారు. టోటల్గా ఎంతమంది అయినారక్క? నంబర్ వేసుకోలేదు, ఎంత రాసుకుంటారు అన్న? 10 మంది. ఎవరు రాశారో తెలియని కీర్తనలు కూడా ఇందులో కొన్ని ఉన్నాయి. అవి ఎవరు రాశారో నేటి వరకు కూడా ఇవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు మాట్లాడితే నేను ఎవరు రాశారో తెలియని కీర్తనలు కొన్ని ఉన్నాయక్క. దావీదు ఎన్ని రాశాడని చెప్పుకున్నాం? 72. ఆసాపు 12. ఆసాపుకి ఎదురుగా రాసుకున్నా. ఆసాపు 12. మోషే 1. సొలొమోను 2 అధ్యాయాలు, 2 కీర్తనలు. కోరహు కుమారులు 10 కీర్తనలు. హేమాను 1 కీర్తన. ఏతాము కూడా 1. ఇర్మియా కూడా 1. హగ్గయి కూడా 1. జకర్యా కూడా 1. ఆసాపు 12. ఇక మిగతా కీర్తనలు ఎవరు రాశారో మనకు తెలియదు. ఇవి ఎవరు రాశారో మనకు తెలియాలంటే ఏం చేయాలి అన్నా? భూలోకం విడిచిన తర్వాత ప్రభు దగ్గరికి పోయిన తర్వాత, ప్రభువా కీర్తనల గ్రంథంలో ఎవరు రాశారో తెలియని కీర్తనలు ఒక 50 కీర్తనలు ఉన్నాయి. దయచేసి అవి ఎవరు రాసినారో చెప్పు ప్రభువా అని అడిగితే అప్పుడు మనకు తెలుస్తుంది. నీకు తెలుసుకోవాలని ఆశ ఉందా? అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఏమన్నా భయపడుతున్నారా? ఎక్కడికి వెళ్ళాలి? భూలోకం విడిచిపెట్టాలి, శరీరం వదిలిపెట్టాలి, ఆత్మ విడవబడాలి, ఈ గుడారం శిథిలం అవ్వాలి. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్రభువా ఇవి ఎవరు రాశారు? ఎవరు చెప్పలేదు మా ఊర్లో రాజంపేట, నువ్వైనా చెప్పు ప్రభు అంటే అప్పుడు నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఒక యవనస్తుడు వచ్చి తిరుపతిలో, అన్నా మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినింది కదా, యేసుక్రీస్తు ఏం చెప్పినాడో ఆమె ఏం వినింది అని అడిగినాడు. ఏమడిగినాడక్క? మీరు ఎప్పుడన్నా అడుగుతుంటారా యేసురత్నామని? ఇట్లాంటివి యవనస్తులు అడుగుతుంటారు. అసలు అనుమానాలే రావా బైబిల్లో? రావా? ఇంకొక యవనస్తుడు వచ్చి, దావీదు తల్లి పేరు ఏం పేరన్నా? అనుమానాలు రావడం లేదా? ఈ 10 మంది రచయితలు ఎంతమంది చెప్పినా? 10 మంది రచయితలలో ఎక్కువ రచయితలు తెలిసిన వాళ్ళ పేర్లు చేతులు ఎత్తండి. మనకు దావీదు తెలుసు కదన్నా. దావీదు ఎవరు? యేషయి ముద్దు చివురు. ఇంకా దావీదు అంటే ఏం చెప్పాలా? యేషయి కుమారుడు అని కొంతమంది చెప్తారు, మొద్దు మీద మొలిచిన చివురని కొంతమంది. ఇంకా
ఇశ్రాయేలు రాజు. ఇంకా ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుని నామము తర్వాత ఎక్కువ సార్లు వ్రాయబడిన నామం దావీదు. మనకు దావీదు తెలుసు, మోషే కూడా తెలుసు కదా. మోషే అంటే ఏం చెప్తారు అన్నా? జమ్ముపేటలో దొరికినాడని ఏం చెప్తారక్క? ఏం చెప్పుకోరా మీరు? మోషే అంటే ఏం చెప్పరా? నీటి నుండి తీయబడ్డాడని, ఐగుప్తు సకల విద్యలు చదివాడని, బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను రక్షించాడు, విడిపించాడని మనకు మోషే కూడా తెలుసు. ఇంకా ఎవరెవరు తెలుసు? ఇర్మియా కూడా. ఇర్మియా తెలుసక్క? ఎవరో తెలుదా? ఇర్మియా ఎవరు? ఇర్మియా ఎవరంటే యెరూషలేము కాల్చబడుతుంటే తప్పించుకుని ఒక కొండ మీద కూర్చొని ఆ యెరూషలేముకి ఇల్లు చూసుకుంటూ ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చినవాడు. ఇంకా ఎవరెవరు తెలుసక్క? అగ్గయ్య తెలుసు, అగ్గయ్య మీద గ్రంథమే ఉంది. జకరియా తెలుసు, గ్రంథమే ఉంది. ఇంకా ఎవరు తెలుసు? ఆసాపు తెలుసా? ఆసాపు ఎవరక్క? ఆసాపు ఎవరు? తెలియదు. ఏతాం ఎవరు? తెలియదు. హేమాన్ ఎవరు? ఎవరు రాశారో వ్రాసిన వారి చరిత్ర తెలియకుండా వారు రాసిన పుస్తకం చదివితే నీకు సగం అర్థము కా. వ్రాసిన రచయిత గురించి తెలియకుండా వారి పుస్తకాలు చదివితే నీకు సగం అర్థము. కోరహు కుమారులు ఎవరు? రాసుకుందామన్నా. కొత్త పాత నిబంధన గ్రంథం కోరహు కుమారులు, సంఖ్యాకాండం 16వ అధ్యాయము. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం మొత్తం చదవండి, లేదా 32వ వచనం వరకు చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 32వ వచనం వరకు మీరు చదవండి. అలా నోట్ చేసుకోండి. కోరహు కుమారుల గురించి లేదా కోరహు గురించి నీకు తెలియాలంటే ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడువబడి కనానుకు ప్రయాణమయ్యారక్క. వారు ప్రయాణంలో ఉన్నారు. కోరహు ఒక గుంపును ఏర్పాటు చేసుకున్నాడు. ఏం ఏర్పాటు చేసుకున్నాడు? మీరు బాగా విన్నారు. దాదాపుగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు. శ్రద్ధగా వినండి. ఒక గుంపును తయారు చేసుకున్నాడు. ఆ గుంపును తీసుకుని మోషే మీదికి తిరుగుబాటు. మోషే ఎవరు? దేవుడు ఎన్నుకున్న నాయకుడు, ద గ్రేట్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్. మోషే మీద తిరుగుబాటు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. మనం ఇలాగ చెప్పుకున్నాం. దేవుని ప్రతినిధుల మీదకి తిరుగుబాటు చేస్తే, దేవుని సేవకుల మీదకి తిరుగుబాటు చేస్తే, విశ్వాసుల మీదకి తిరుగుబాటు చేస్తే, భక్తిపరుల మీదకి తిరుగుబాటు చేస్తే, సద్భక్తిగా బ్రతుకుతున్న వారి మీద తిరుగుబాటు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. మోషే సైలెంట్గా ఉన్నాడు, కానీ దేవుడు మాత్రం సైలెంట్గా లేడు. భూమికి ఆజ్ఞాపించగా భూమి నెరవిడచింది అని రాయబడింది. దాన్ని మనము తెలుగులో భూకంపము అంటాం. భూమి నోరు తెరవగా కోరహు గుంపు ఏమైనారు? భూమి మృంగివేసి. మోషే చెప్పాడు, కోరహు కుమారులారా, మీ నాన్నతో మీరు ఉండొద్దు, పక్కకు రండి అని చెప్పాడు. మోషే కోరహు కుమారుల వైపు చూచి, దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు మీ నాన్నతో ఉండొద్దు. మీ నాన్న తిరుగుబాటుదారు,
మీరు పక్కకు జరగండి అన్నాడు. అంతే. వెంటబడే కొరహు కుమారులు పక్కకు జరిగారు. భూకంపంలో వారు చనిపోకుండా మిగిలిపోయారు కొరహు కుమారు. 26వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ వచనం చదవన్నా. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11వ వచనం. అయితే కోరహు కుమారులు చావలేదు. అండర్లైన్ చేసుకో. కోరహు చనిపోయినాడు కానీ కోరహు కుమారులు మాత్రం చనిపోలేదు. మోషే మాట విని బ్రతికి బట్ట కట్టిన కోరహు కుమారులు రాసిన కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. మనం ఇలాగ చెప్పుకుందాం మన ధ్యానానికి. తండ్రి దుష్ట సంబంధి అని ఎరిగి తండ్రి మాటకు లోబడకుండా దేవుని సేవకుని మాటకు లోబడి ప్రక్కకు జరిగి ప్రాణాలు కాపాడుకున్న కోరహు కుమారుడు. సేవకుని మాట విని తమ ప్రాణములను కాపాడుకున్న కోరహు కుమారులు. ఇంకా మనం లోతుగా మాట్లాడుకోవాలంటే, ఇంకా మన ధ్యానానికి అనుకూలంగా మనం మాట్లాడుకోవాలంటే, దేవుని మాటకు ప్రథమ స్థానం ఇచ్చి, దేవుని సేవకుని మాటకు ప్రథమ స్థానం ఇచ్చి ప్రాణాలను కాపాడుకున్నావు. ఇంకా నీకు అర్థమయ్యేటట్టు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, దేవుని వాక్యమే నాకు ముఖ్యం. నాకు తల్లిదండ్రులు, దేవునికి విరోధం ఉన్న తల్లిదండ్రులు నాకు ముఖ్యం కాదు అని పక్కకు జరిగి ప్రాణాలను కాపాడుకున్న కోరహు కుమారులు రాసిన కీర్తనలు. అంటే దేవుని మాటన్నా, మోషే మాటన్నా చాలా ప్రేమ కలిగిన వారు, చాలా ఇష్టపడిన వారు కోరహు కుమారు. ఎవరస్తున్నా ఈ రాత్రి కాలంలో ఒక ప్రశ్న. దేవుని వాక్యానికి చెల్లి, నీ జీవితంలో ఏ స్థానం ఇస్తున్నావు? ఏ స్థానం ఇస్తున్నావు? దేవుని ఆజ్ఞలు, చట్టాలు, శాసనాలకు, ఆజ్ఞలకు, ఆయన వాక్యానికి నీ జీవితంలో ఏ స్థానం ఉన్నది? కోరహు కుమారుడు ప్రథమ స్థానం ఇచ్చారు. నీ జీవితంలో ఏ స్థానం ఉంది? కోరహు కుమారులు మోషే మాట విని బ్రతికారు. వారు రాసిన కీర్తనలు ఇందులో ఉన్నాయి. మరొక రచయిత ఆసాపు. ఎవరు ఈ ఆసాపు? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 39 నుంచి గట్టిగా చదువుతున్న యవనస్తుడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 39 నుండి 40, 41, 42, 43, 39 చదవన్నా. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 39. హేమాను సహోదరుడైన ఆసాపు చదువు. ఇతని కుడి ప్రక్కన నిలుచువాడు ఈ ఆసాపు. తమ్ముడు, బైబిల్ ఇట్లాగా చదవాల్సింది. ఎండకు నిలబడి మిట్ట మధ్యాహ్నం తల పైకెత్తి బైబిల్ పైకెత్తుకొని గట్టి గట్టిగా చదువుతుంది. ఎండాకాలం కదా ఇది. ఏం చేస్తామంటే మిట్ట మధ్యాహ్నం వచ్చేపు నీళ్లు తాగి బైబిల్ ఇట్లా పెట్టుకొని ఎండకు నిలబడి గొంతు పైకెత్తి గట్టి గట్టిగా చదువుతుంది. నేను చదివాను అట్లా చదువుతుంది. అప్పుడు నీ స్వరం బాగా ఇదైతే రోజు వేడి నీళ్ళు తాగు. బైబిల్లో ఉన్న పదాలు నీవు పలకగలిగితే ప్రపంచంలో ఏ పదమైనా పలకొచ్చు. టిక్లెత్ పీ లెసెరు అనే పదం ఉంది ఇందులో. వినబడింది అక్కనే చెప్పింది. టిక్లెత్ పీ లెసెరు
ఇలాంటి పదాలు నీవు ప్రాక్టీస్ చేయగలిగితే ప్రపంచంలో ఏ భాషలో ఉన్న పదాలైనా చదవచ్చు. ఇప్పుడు చదువు. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతడు కుడి ప్రక్కన నిలుచువాడు. చదువు. ఈ ఆసాపు అనా బెరక్యా కుమారుడు, వదిలేనా టైం అయిపోతుంది. ఇక్కడ చూడండి, నాకేది ఆసాపు ఎవరంటే హేమానుకు సహోదరుడు. హేమాను ప్రధాన గాయకుడు. హేమానుకు కుడి ప్రక్కన నిలవబడి పాడుటలో సహాయం చేస్తున్నవాడు ఆసాపు. అక్కడ నా మాటలు అర్థమవుతున్నాయి కదా. హేమాను ప్రధాన గాయకుడు. హేమాను కుడి ప్రక్కన ఆసాపు నిలవబడి, ఇద్దరు సహోదరులే. హేమానుకు పాడుటలో సహాయపడుతున్న ఆసాపు. మీకు అర్థమైందన్నా? హేమాను పాడేవాడు, గాయకుడు. పాడుటలో సహాయపడుతున్నవాడు ఇతని సహోదరుడు ఆసాపు, అసిస్టెంట్ సింగర్. మీకు ఇంగ్లీష్లో చెప్పాలి అన్న, జగన్మోహన్ రెడ్డి అన్ని ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు. అసిస్టెంట్ సింగర్ అట్లే అంటారా? కాలక్రమేణా ఆసాపు కూడా ఏమైనాడన్నా అన్నా సింగర్. ఎవరొస్తున్నా సహాయపడు. నీ యవన కాలంలో నీవు సహాయకుడుగా ఉండగలిగితే భవిష్యత్తులో నువ్వు కూడా ఒక నాయకుడివి అవుతావు. ఖచ్చితంగా అవుతావు. రాసిపెట్టు, ఖచ్చితంగా అవుతావు. నేను ప్రభుదాసయ్య గారి బైబిల్ సంచి మోసేవాడు. నంద్యాలలో ప్రభుదాసయ్య గారి బైబిల్ సంచి మోసేవాడు. ఆయన బట్టలు మోసేవాడు. ఆయన పడుకుంటే కాళ్ళు ఒత్తేవాడు. చాలా బరువైన ఆయన లేపాలంటే ఇద్దరు కావాలి. సహాయకుడుగా ఉండొచ్చు. ఈనాడు యవనస్తులు మీసాలు కూడా లేవన్నా, టీవీలలో అప్పుడప్పుడు చూస్తాను. మీసాలు కూడా రావడం లేదు. ప్రధాన బోధకుడు రాసిపెట్టి వాక్యం చెబుతున్నారు. కనీసం ఏం రాలేదు. 16 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. దేర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చెప్పన్న, ఆసాపు ఏం పని చేసేవాడు? సహాయకుడు. రాన్ ఇతను కూడా కొన్ని కీర్తనలు రాసి పెట్టగా, కీర్తన గ్రంథంలో ఒక సహాయకుడు రాసిన కీర్తనలు, పాడుటలో సహాయకుడు, హెల్పర్. కాలక్రమేణా అతడు ఒక గాయకుడు అయ్యాడు. హేమాను ఎవరు? హేమాను ఆసాపుకు సహోదరుడు. మళ్ళీ ఆసాపు ఎవరంటే మళ్ళీ ఏం చెప్తారు మీరు అన్నా? హేమానుకు సమూయేలు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం చూడన్నా. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. 6వ అధ్యాయము 33వ వచనం. ఈ ప్రకారం తన కుమారులతో కలిసి కలిసి కనిపెడుతున్న వారు ఎవరనగా కుమారులలో గాయకుడగు హేమాను, సమూయేలు కుమారుడగు పుట్టినవాడు. సమూయేలుకి ఏమైతాడు? హేమాను మనవడు. ఇప్పుడు హేమాన్ అంటే ఏం చెప్పాలన్నా? మీరు ఎక్కడైనా ఎదురైనారనుకో, రేణిగుంట ఎయిర్పోర్ట్లోనో ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనో, వందనాలు అన్నా నా దగ్గరికి వచ్చినారనుకో, నేనేమడుగుతాను తెలుసా అన్నా? మీరు ఎప్పుడన్నా రేణిగుంట ఎయిర్పోర్ట్లోనో ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనో దుబాయ్ ఎయిర్పోర్ట్లోనో మీరు ఎదురయ్యి నన్ను కనుక్కొని అన్నా వందనాలు అన్నా అని చెప్పినాను,
నేనన్నా రాజంపేట అని అడిగినాను. నేనేమడుగుతాను తెలుసా? నా ఎట్లున్నావు అని అడగను, ఏమో అని ఎవరు అడుగుతాను. ఆసాపు ఎవరు? మీ ఇష్టం చూడి, మీరు ఎంత బాగా రాసుకుంటారో ఎంత బాగా ఉంటారో మీ ఇష్టం. ఇప్పుడు చెప్పన్నా, హేమా అని ఎవరు? సమూయేలు కుమారుడు అంత పర్ఫెక్ట్ కాదన్న. సమూయేలు కుమారులు భక్తిపరులు కాదు. సమూయేలు కుమారులకు అంత భక్తి భావాలు, కానీ సమూయేలు మనవడికి సమూయేలు కుమారుడు పెద్దగా, కానీ సమూయేలు మనవడు మాత్రం ఏమైనాడక్క? గాయకుడు. హేమాను రాసిన కీర్తనలు ఇందులో ఉన్నాయి. ఆసాపు రాసిన కీర్తనలు ఇందులో ఉన్నాయి. ఇక చివరగా ఏతాము అనగా, దాని గురించి పెద్దగా నేను రాయలేదు, స్టడీ చేయలేదు. అయితే ఒకటి, నిలకడగా ఉండేవాడు అని రాసుకున్నాను. నిలకడగా ఉండేవాడు. రాజుల మొదటి గ్రంథంలో ఎక్కడో 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఈ పదం ఎక్కడో వస్తుందన్న. నిలకడగా ఉండేవాడు అని రాసుకున్నాను. ఇప్పుడు రచయితల మొత్తం తెలిసింది ఏదన్నా? ఆథర్స్ తెలిసిపోయినాను. దావీదు తెలుసు, మోషే తెలుసు, తెలియని గురించి కూడా మనం మాట్లాడాలి. కీర్తనల గ్రంథంలో ప్రాచీనమైన కీర్తన, అంటే ఓల్డెస్ట్ సాంగ్, చాలా పురాతన కీర్తన ఏంటంటే అది మోషే రాసిన కీర్తన. అది 90వ కీర్తన. దాదాపుగా నిర్గమాకాండములో ఉన్న మోషే రాసిన కీర్తన. ఇక లేటెస్ట్ కీర్తన ఏంటంటే హగ్గై, జకరియా. మీరు బాగా వినాలన్నా ఎవరొస్తుంది? హగ్గై జకరియాల కాలం ఎప్పుడు ఆ కాలం? ఇశ్రాయేలీయులు చెరపట్టబడి వారు అష్షూరు చెరకు వెళ్ళారు. యూదా బెన్యామీను గోత్రీకుల వారు చెరపట్టబడి బబులోను దేశానికి వెళ్ళారు. 70 సంవత్సరాల తర్వాత యూదా బెన్యామీను గోత్రీకులు తిరిగి వస్తారని దేవుడు చెప్పాడు. చెప్పినట్టుగానే వారు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఉన్న ప్రవక్తలే హగ్గై, జకరియా, మలాకి. అంటే ఐగుప్తు దేశము నుండి విడిపించబడినప్పుడు రాసిన కీర్తన ఉన్నది. 400 సంవత్సరాల తర్వాత వారు బబులోనుకు వెళ్ళారు. బబులోనులో 70 ఏళ్ళు ఉన్నారు. 70 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఈ హగ్గై, జకరియాలు రాసిన కీర్తనలు కూడా ఇందులో, అంటే 1000 సంవత్సరాల కాలంలో ఉన్న రచయితలు రాసిన కీర్తనలు ఇందులో ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలక? ఇప్పుడు ఒక ప్రశ్న, 50 ఏళ్ల క్రితం 1వ తరగతి పుస్తకంలో ఏమున్నాయన్న? 50 ఏళ్ల క్రితం 1వ తరగతి పుస్తకంలో ఏమున్నాయి మనకు తెలియదు. 100 సంవత్సరాల క్రితం 1వ తరగతి పుస్తకాలు ఏమున్నాయి కూడా. అయితే కీర్తనల గ్రంథంలో నిర్గమాకాండంలో వ్రాయబడిన కీర్తన ఇందులో ఉన్నది. 1000 సంవత్సరాల తర్వాత హగ్గై, జకరియాలు రాసిన కీర్తనలు కూడా ఇందులో. కీర్తనల గ్రంథం ధ్యానం చేస్తే 1000 సంవత్సరాల కాలంలో ఉన్న రచయితల జీవితాల అనుభవాలు నీకు నాకు తెలుస్తాయి. నీకు నాకు ఎన్ని సంవత్సరాల రచయితల కైలు? హగ్గై ఎట్లుంటాడో మోషేకు తెలియదు. జకరియా రాస్తాడని మోషేకు కూడా, నా తర్వాత ఇన్ని కీర్తనలు రాస్తారని వీళ్ళకి మోషేకు ముందుగానే
అయినను దేవుడు మన మేలు కొరకై 1000 సంవత్సరాల వ్యవధిలో ఉన్న రచయితలు రాసిన కీర్తనల గ్రంథములో పొందుపరచాడు. దాటి వెళ్దాం. కీర్తనల గ్రంథం మనకందరికీ తెలిసిన విషయం. కీర్తనల గ్రంథం ఎన్ని భాగాలుగా విభజించబడింది? 5 భాగాలు. వెరీ గుడ్. మొదటి స్కందం, రెండవ స్కందం, మూడవ స్కందం, నాలుగవ. మొదటి స్కందం మొదటి అధ్యాయం నుండి దాదాపుగా 41వ అధ్యాయం వరకు ఉంటుంది. మొదటి స్కందం అప్ టు చాప్టర్ 41. ఈ మొదటి స్కందములో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క స్కందం ఉన్న చదువున్నాం. రాత్రి 5 స్కందాలు ఉంటుంది. ఈ రాత్రి మీరు ఒక్క స్కందం చదువు. ఈ మొదటి స్కందములో అన్ని ఆరంభాల గురించి వ్రాయబడింది. దేని గురించి? అన్ని ఆరంభాలే. ఉదాహరణకు వచనం చదువుతా ఉన్నా, 8వ కీర్తన చదువు. 8వ కీర్తన 4వ వచనం చదువున్నా ఒకసారి. 8వ కీర్తన 4వ వచనం 3వ వచనం చదువు. 8వ కీర్తన 3వ వచనం చదువున్నా ఒకసారి. నీ చేతి పని అయిన నీ ఆకాశములు. మొదటి స్కందములో ఆరంభాల గురించి వ్రాయబడింది. మొదటి స్కందం will indicates the book of Genesis. ఇది ఆది కాండమును సూచిస్తున్న స్కందము. ఆది కాండం అంటే ఏం గుర్తుకొస్తాయి మనకు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండం ఆరంభాల కాండం. మొదటి స్కందము ఆరంభాల స్కందం. సో ఆరంభాల గురించి నీకు తెలియాలంటే ఆది కాండం చదవాలి, యాజ్ వెల్ యాజ్ మొదటి స్కందం నీవు చదవాలి. ఇక రెండవ స్కందం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది 42వ అధ్యాయం నుండి 72 వరకు ఉంటుంది. ఈ స్కందము విడుదల, విమోచన, సంఖ్యల నుండి విడుదల, ఎలోహీం అనే పదం ఎక్కువగా కనపడుతుంది ఈ స్కందం. విడుదల, విమోచన, బానిసత్వం నుండి బయటికి రావడం, పాపం నుండి బయటికి రావడం. ఉదాహరణకు 51వ కీర్తన చదవన్నా ఒకసారి. ఉదాహరణకు ఇట్లా మనం మాట్లాడుకోవడానికి 51వ కీర్తన 3వ వచనం చదవన్నా. 51వ కీర్తన 3వ వచనం చదవండి. నా అతిక్రమ నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నేను పాపములో పుట్టిన వాడను. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. ఇలాంటి పదాలు 2వ స్కందంలో ఎక్కువగా నీకు కనబడతాయి. అందుకే ఈ స్కందానికి ఏమని పేరు పెట్టినాం? విడుదల స్కందం. ఇట్ విల్ ఇండికేట్స్. మీరు చెప్పాలి. విడుదల గురించి బైబిల్లో ఎక్కువ ఏ గ్రంథంలో రాయబడింది? నిర్గమకాండం. నిర్గమము, బయటికి రావడం. నీకు విడుదల గురించి బాగా అర్థం కావాలంటే నిర్గమకాండం చదవాలి, యాజ్ వెల్ యాజ్ 2వ స్కందం కూడా చదవాలి. ఇక 3వ స్కందం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది 73 నుండి 89 వరకు. మన బైబిల్లో నీట్గా అలా రాసి పెట్టారంట. ఈ స్కందం పేరు దేవాలయంలో జరిగే అర్పణల గురించి వ్రాయబడి, లేదా ఆలయంలో జరిగే ఆరాధనల గురించి వ్రాయబడింది. దేవాలయం, ఆలయం, అందులో జరిగే ఆరాధన క్రమం, అందులో జరిగే అర్పణలు, వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించబడిన స్కందం
తృతీయ స్కందం. ఇక ఈ ఆరాధనల గురించి, అర్పణల గురించి మనకి ఏ గ్రంథం సెలవిస్తుందన్న? లేవియ కాండం. ఇక 4వ స్కందం 90వ అధ్యాయం నుండి 106వ అధ్యాయం వరకు అరణ్యములో జరిగిన సంభవం. అరణ్యములో జరిగిన సంభవం లేదా వారు అరణ్యములో ప్రయాణం చేసేటప్పుడు దేని కొరకు ఎదురు చూసినారక్క? మధ్య మధ్యలో అడుగుతుండాల్సింది. ఎందుకంటే మీరు ఎట్లున్నారో నాకు తెలిస్తేనే దాన్ని బట్టి 2వ గేర, 3వ గేర, 1వ గేర అనేది వేసుకుంటూ పోతుంటాం. అందుకని మన అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ కదా దేని కొరకు ఎక్కువగా నిరీక్షించారు వారు? మేము ఎప్పుడు కనానుకు మేము ఎప్పుడు చేరుకుంటాం, వాగ్దాన భూమికి మేము ఎప్పుడు వెళ్తాం. వారి నిరీక్షణ దేవుడు వాగ్దానం చేసిన ఆ కనానుకు మేము ఎప్పుడు వెళ్తాం. నిరీక్షణను గురించి వ్రాయబడిన స్కందం 4వ స్కందం లేదా అరణ్యములో జరిగిన సంభవం లేదా అరణ్య కాండం. అది సంఖ్యాకాండం. ఇక చివరి స్కందం 107వ కీర్తన నుండి 150 చివరి వరకు ఈ స్కందం గురించి మీరే చెప్పాలక్క. ఇది మీకు బాగా తెలుసు. దేన్ని సూచిస్తుంది ఇది? విద్యోపదేశ కాండం. ఓకే, ఇందులో జరిగిన సంభవాలు ఏంటి? ఇది దేని గురించి ఎక్కువ రాశారు? ఇక్కడ నుంచి 107వ కీర్తన నుండి చివరి వరకు దేని గురించి ఎక్కువగా వ్రాయబడింది? దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఉపదేశం, 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 దేవుని మాటలు. ఇది ద్వితీయోపదేశ కాండాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు 119వ కీర్తనలో ఒక వచనం చెప్పండి అన్న. 119వ కీర్తనలో మీకు ఏ వచనం గుర్తుకు లేదా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యం గురించి ఎక్కువగా వ్రాయబడిన స్కందం దేవుని వాక్యం, దేవుని వాక్యం. యెహోవా, 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 యెహోవా మాటలు, యెహోవా శాసనములు. దాదాపుగా 200 సార్లకు పైచిలుకు, more than 200 times యెహోవా, యెహోవా. స్నేహితులారా, దేవుని వాక్యం యొక్క ఔన్నత్యం నీకు తెలియాలంటే ఏ స్కందం చదవాలి? ద్వితీయోపదేశ కాండం చదవాలి. యాజ్ వెల్ యాజ్ పంచమ స్కందం 119వ కీర్తన స్పెషల్ గా మనం చదవాలి. వీలైతే 119వ కీర్తన మనం కంఠస్థం కూడా 117వ కీర్తన కాదు, 119వ కీర్తన వీలైతే మనం టార్గెట్గా పెట్టుకుని పరీక్ష రాయమంటే పిల్లలు 16 పేజీలు 17 పేజీలు రాస్తున్నారు. ఎందుకు రా ఇన్ని పేజీలు అంటే అన్ని మైండ్లో పెట్టువన్నీ రాస్తున్నాం సార్. అంటే వాడి మైండ్లో ఎన్ని పేజీలు ఉన్నాయి? అన్ని పేజీలు పెట్టుకున్న ఈ మైండ్ 119వ కీర్తన మైండ్లో మనం పెట్టుకోలేమా? నేను సాగరన్నా పెట్టుకుంటామా? పెట్టుకోవచ్చు. పెట్టుకోవాలని ఆశ కలిగితే ఆటోమేటిక్గా 119వ కీర్తన ఇక్కడ పెట్టుకోవచ్చు. కీర్తనల గ్రంథం నేటికి ఇశ్రాయేలు దేశంలో
వారికి పాటల పుస్తకంగా, నేటికి ఇశ్రాయేల్ దేశంలో వారికి పాటల పుస్తకం ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం. మనకు పాటల పుస్తకం రక్షణ సునాద కీర్తన, వారికి పాటల పుస్తకం మాత్రం నేటికి ఇశ్రాయేలీల పాటల పుస్తకం కీర్తనల గ్రంథం. ఇందులో ఉన్నవన్నీ కీర్తనలే కనుక వాక్యం చెప్పేవారు కూడా కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము అనరు. ఏమంటారు దాన్ని? కీర్తనల గ్రంథం 3వ కీర్తన 4వ చరణం అంటారు. కారణం ఏంటది? అది ఒక కీర్తన. అందుకే ఈ గ్రంథం పేరు కూడా ఏమని రాశాడు దేవుడు? కీర్తనలు. బైబిల్లోకి వెళ్ళా పెద్ద గ్రంథం, బైబిల్లోకి వెళ్ళా లోతైన గ్రంథం, బైబిల్లోకి వెళ్ళా ఎవరు ఏ వయస్కుల వారైనా చదవడానికి వీలున్న గ్రంథం, బైబిల్లోకి వెళ్ళా చిన్న అధ్యాయం ఉన్న గ్రంథం, బైబిల్లోకి అంతా పెద్ద అధ్యాయం ఉన్న గ్రంథం, బైబిల్లోకి అంతా మధ్య అధ్యాయం ఉన్న గ్రంథం కూడా కీర్తన. ఒక్క మాటలో చెప్పాలంటే కీర్తనల గ్రంథం గురించి ఒక్క మాటలో మనం చెప్పాలంటే యేసుక్రీస్తు ఆదియు అంతమునై ఉన్నాడు అనే విషయం మనం రూఢిగా చెప్పడానికి సహాయపడే గ్రంథం ప్రకటన గ్రంథంలో ఆల్ఫా ఒమేగా అని రాశాడు. దాని వివరణ మొత్తం కీర్తనల గ్రంథంలో ఉన్నది. ఆదియు అంతము అనే వచనం నీకు అర్థం కావాలంటే, ఆల్ఫా ఒమేగా అనే పదాలు నీకు అర్థం కావాలంటే నేను ఖచ్చితంగా ఏ గ్రంథం చదివి తీరాలి? కీర్తనల గ్రంథం ఖచ్చితంగా మనము చదివి మొదటి అధ్యాయం, మొదటి వచనం చదవన్నా ఇప్పుడు? మొదటి అధ్యాయము మొదటి వచనం, దుస్తులా. ఆగన్నా అక్కడ, దుస్తుడా దుస్తులానా? ఇది సింగులరా ప్లూరలా? ఒకడు కాదు, వాడు ఒక్కడు కాదు, వాడు ఒక్కడే అనుకున్నారా మీరు? కాదు. గెరాసేనుల దేశంలో ఒకడున్నాడు, చెక్కపూరి దేశం. పరిగెత్తుకుంటూ వచ్చినాడు. బట్టలు లేవండి, మనకేం లేవు. బట్టలు అనేటుంటాడో ఊహించుకో. బట్టలు లేవు వాడికి. పరిగెత్తుకుంటూ వచ్చినాడు యేసుక్రీస్తు దగ్గర. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నీ పేరేమని అడిగినాడు దేవుడు. వాడేమన్నాడు? అంటే ఏమని అర్థం? మేము అనేకులం. కింద వచ్చిన నువ్వు చదువుతూ వెళితే ఎన్ని దయ్యాలు ఉన్నాయి మనలో? 2000 దయ్యాలు ఉన్నాయి. పరలోకం నుండి త్రోసివేయబడింది లూసిఫర్ మాత్రమే కాదు, వానికి వత్తాసు పలికిన దూతలందరూ కిందికి త్రోసివేయబడ్డారు. పరలోకంలో దేవుడి కంటే హెచ్చైన స్థానము కోరుకున్న లూసిఫర్ మాత్రమే కాదు కిందికి వచ్చింది. వాడు ఒక్కడు కాదు. ఒకేమని వస్తుంది అడిగాను, తమ్ముడు నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా అంటే, లేదన్నా. పోనీలే ఏమన్నా అమ్మాయి ఉందా హృదయంలో అని అడిగినా. సార్ మీరేం సార్ అట్లా మాట్లాడుతున్నారు? నా హృదయంలో అమ్మాయి లేదు, దేవుని వాక్యం లేదన్నాడు. మరి ఎట్లుంది నీ హృదయం? నా హృదయం ఖాళీ ఉంది సార్ అన్నాడు. ఏమన్నాడక్క? నా హృదయంలో దేవుడు లేడు, అమ్మాయి లేదు, అమ్మాయి లేరు, స్నేహితులు లేరు, ఎవరు? నా హృదయం ఎంటీగా శుభ్రంగా ఖాళీగా ఉంది సార్ అన్నాడు. ఏం సార్ అట్లా అడిగినామంటే, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు తమ్ముడు అంటే. ఏం సార్, నేను ఎవరు లేరని చెప్పినాను కదా లోపల. లేదు తమ్ముడు, ఒకడు వచ్చి నీ హృదయాన్ని తొంగి చూసినాడు. ఇది చాలా శుభ్రంగా నీట్గా, ఇందులో ఎవరు లేరని వాడు వెళ్ళి ఎంతమంది తీసుకుని వచ్చినాడు? చెప్పాలి గట్టి. నాకు మీకంటే అక్కలు దండికి తెలుసు, ఏమంటే అట్లా కూర్చున్నారు అంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు. చెప్పక్క, ఎంతమందిని తీసుకొచ్చినాడు అక్కడ పోయి? మరి 7 మందిని తీసుకొని వచ్చినాడు. నీ హృదయం వాక్యంతో నింపబడకపోతే వాడు వచ్చి తొంగి చూస్తాడు. వాడు ఒక్కడే కాదు, వాడు వెళ్ళి వాడి స్నేహితులందరినీ తీసుకుని వచ్చి ఎక్కడ మకాన్ పెడతాడక్క? నా హృదయంలో మకాన్ పెడతాడు.
జాగ్రత్త. చదవన్న మొదటి వచనం దాని వెలుగా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక. నంబర్ 1, దుష్టుడు అనగానేమి? అది నా కళ్ళు చూస్తున్నారు. దుష్టుడు అనగానేమి అని అడిగినా అన్నాడు. వాడు దుష్టుడు. వాని ఆలోచన ప్రకారం మనము బైబిల్ స్టడీ అంటే క్రైస్తవులకి అన్న, అన్యులకు కాదు. స్వార్థకుడికి అన్యులకు. బైబిల్ స్టడీకి క్రైస్తవులకు, విశ్వాసులు. మనం ఎవరి ఆలోచన ప్రకారం నడవకూడదు. అసలు వాని ఆలోచన ఏమి అన్న? వాని ఆలోచన ఎప్పుడన్నా సైతాన ఆలోచన ఏమైనా ఆలోచన చేసినారా? వాని ఆలోచన ఏమక్క? నేను ఒక్కనే ఎందుకుండాలా అగ్నిగుండంలో? నేను ఒక్కనే ఎందుకుండాలా కటిక చీకటి బిలములో? ఆ సెంటర్లో నరకంలో నేను ఒక్కనే ఎందుకున్నాను? వీళ్ళందరినీ తీసుకొని పోతే ఇది వాడి ఆలోచన. నువ్వు ఎప్పుడు కాలు జారుతావా? ఎప్పుడు నిన్ను మృంగివేయాలనా? ఎప్పుడు నువ్వు చిన్న పాపం చేస్తావా? ఎప్పుడు నీవు వాడి ఆలోచన ప్రకారం నడుస్తావా? తీగ ఎప్పుడు దొరికితే దొంగ మొత్తం తీగ దొరికితే సిబిఐ వాళ్ళకు కొంచెం క్లూ దొరికింది అనుకో, ఏం చేస్తారు? మరి సిబిఐ వాళ్ళే మొత్తం దొంగలాగితే మరి సైతానికి నువ్వు దొరికినావు అనుకో, కొనిస్తాడా అన్న? కొనిస్తాడక్క? కొనిస్తాడా? ఉదాహరణకు నీ పెళ్లిలో నువ్వు అక్షింతలు వేసుకున్నావు అనుకో, నేను కొనిస్తాడు అనుకునేవాడు. వీడు మావోడే. అందుకే కొత్త నిబంధనలో రాయబడింది అక్క, సులువుగా చిక్కులో పెట్టు, సులువుగా చిక్కులో పెట్టు. వాని ఆలోచన నీ చేతితో ఎప్పుడెప్పుడు పాపం చేయించాలి, నిన్ను ఎప్పుడెప్పుడు పాపంలోనికి లాగాలి. వాడు అన్యుల జోలికి వెళ్ళడక్క, ఎందుకంటే వాళ్ళంతా వాని పార్టే. వాడి దృష్టి అంతా ఎవరి మీద? రాజంపేటలో జరుగుతున్న బైబిల్ స్టడీ. వాడు కూడా వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ఇప్పుడు మీకు తెలుసా? వాడు నా వెనకం కూడా వచ్చాడు, తిరుపతి నుంచి వెనకం కూడా వచ్చాడు. ఎక్కడ దొరుకుతాడా లాగేద్దాం, ఏం చేస్తాడా లాగేద్దాం. బస్సులో టీవీ పెడతారు, అందులో సినిమా వస్తుంది, ఇది సినిమా చూస్తాడేమో లాగేద్దాం. వాడు వెనకం కూడా చూడవచ్చు. మళ్ళీ ఈ నుంచి బయలుదేరాను అనుకో, మళ్ళీ నా వెనకం పడేస్తాడు, నా వెనకం పడతాడు. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడెప్పుడు వీని చేత మనం పాపము చేపిద్దామా, ఎప్పుడెప్పుడు వీని లాగేద్దామా. వాడి ఆలోచన అంతా దేమా. ఏదేను తోటలో ఆదాము దగ్గరికి పోయినాడు. ఈ ఆదాము లొంగేటట్టు లేడు మనకు అని ఎవరి దగ్గరికి వచ్చాడన్నా? ఈ అవ్వ ఏం చేస్తాను, 5 రోజులు ఆదాముకు తెలకుండా అట్లా ఏదైనా తోటలో వాకింగ్ చేస్తాను. అట్లా వాకింగ్ అయినప్పుడల్లా దేవుడైన యెహోవా అన్ని తినమన్నాడు. ఇదొక్కటి, ఇది చూడ్డానికి చాలా. వాటికన్నా షాపింగ్ పోయినప్పుడు అక్కలకి ఏదైనా కనపడింది అనుకున్నా కొంచెం నిలబడతారు వాళ్ళు. మనం కొనియకపోయినా ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? అక్క అవునా కదా? షాపింగ్ పోయినాను అనుకోక, మీరు కొనకపోయినా మీ కంటికి ఏదైనా నచ్చిందని ఏం చేస్తారు? కొద్దిసేపు అక్కడ నిలబడతారు. మా ఇంట్లో కూడా, మా మేడం కూడా అంతే, కొద్దిసేపు అట్లా నిలబడతారు. నిలబడిదండి నేను అనుకున్నా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి. మనం కొనియకపోయినా అలా కొంచెం నిలబడింటారు. ఎంత బాగుందో కదా ఇది, మనం కొనియాం, ఎట్లా కొనిచ్చేది దాని దగ్గర నిలబడింటారు. ఎంత బాగుందో కదండి, చాలా బాగుంది కదా. ఊకే అట్లా అవ్వ కూడా ఏం చేస్తానన్న రోజు ఆ పంట దగ్గర అట్లా చూసింది, ఎంత బాగుంది. ఈమె ఆ పండుగ చూడడం ఎవరు చూసినారు? దుష్టుడు. దొరికింది అవ్వ అనుకున్నాడు. చిన్నగా ఒక రోజు వచ్చింది, అవ్వ తినే, ఏం కాదు నేను చెప్తున్నా కదా, తినేసి ఏమైంది తింటే అంటే, నువ్వు దేవుని కంటే
ఇంకా చెప్పినాడు. ఆ ప్రేరేపణకు అవ్వ ఏమైందన్నా, వాడు ప్రేరేపిస్తున్నాడు. తిను అని చెప్పినప్పుడు తెంచుకొని వచ్చి అవ్వ చేతులు పెట్టొచ్చు కదా వాడు అన్నా. తిను అని చెప్పినాడు, దాన్ని తెంచి అవ్వకి ఇవ్వచ్చు కదా. నువ్వే తెంచుకొని తిను, నువ్వే తినే. పాపము చేయడానికి వాడు సెకండ్ మనల్ని ప్రేరేపిస్తున్నాడు. వాని పనే స్నేహితుడా, యవనస్తుడా, ప్రసంగంలో రాయబడినట్టు నీ దృష్టి ఇష్టము చొప్పున చూడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళు, నీకు నచ్చింది తోచింది చేయి. అయితే వీటన్నిటిని బట్టి ఒకరోజు నీకు తీర్పు ఉన్నది. పాపము చేయాలని వాడు ప్రేరేపించగా హవ్వ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయగా ఆ పాపములో నుండి మనకందరికీ వచ్చిందన్న మరణం, మనందరికి అగ్ని గుండం, మనందరికీ నిత్య నరకం. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం ముగిద్దాం. 11వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసితిని. పవిత్రురాలైన కన్యక అనే చోట అండర్లైన్ చేసుకొని స్థానిక సంఘము అని రాసుకో. మిమ్మును అనే చోట అండర్లైన్ చేసుకొని నీ పేరు రాసుకో. పవిత్రురాలైన కన్యక అనగా రాజంపేట స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం. మిమ్మును అనగా నీ పేరు రాసుకో, నేను నా పేరు రాసుకో. మనలను దేవుడు క్రీస్తుకు సమర్పించవలెనని ఒక్కడే పురుషునికి అనగా యేసు క్రీస్తుకు మనల్ని ఏం చేశాడక్క? మనలను ప్రదానం చేశాడు. ఎంగేజ్మెంట్ ఈజ్ ఓవర్. పెళ్లికి ముందు ఏం చేస్తారన్నా? ఈ కడప జిల్లాలో మీరు వాళ్ళు నేను ఎందుకు చేసినాను. ఎర్రగుంటలో ఒకరోజు పెళ్లికి పోయినాను. తెల్లారి పెళ్లి అంటే బస్సులు ఎక్క రాత్రి పెళ్లి కొడుకున్న ఆ ట్రాక్టర్ మీద కూర్చోబెట్టి పెద్ద చైరేసి ఆ ట్రాక్టర్కు చుట్టూ లైట్లు పెట్టి ఈ పెళ్లి కొడుకును మధ్యలో పెట్టి ఈయనకేదో కిరీటం పెట్టి ముందర ఒక 2 ట్రాక్టర్లకు సౌండ్ బాక్సులు పెట్టి డ్యాన్సర్లను పెట్టి పాటలు పెట్టి రాత్రంతా ఊర్లో తిట్టినారన్నాము. నాకు కూడా నిద్ర లేదు ఆ సౌండ్. ఎందరో ఇది ప్రార్థన చేసుకుని లేదు, బైబిల్ చదువుకుని లేదు. సరే ఎంతో శబ్దం వస్తుందని 5 గంటల్లో బయట పెళ్లి కొడుకు తెల్లవారితే ఉంది పెళ్ళి. నేను పిలిచాను, ఏందిరా ఏంది పరిస్థితి? బాబాయ్ నీకు తెలియదు, దీన్ని మెరువని అంటారు. అదేంద్రా తెల్లవారితే నరిగేస్తట్టు అదేదో తెల్లవారితే జాతరలో బలిస్తారు కదా, రాత్రి అంతా తిప్పి దాన్ని ఏం చేస్తారు అట్లా నిలబెట్టినారు. సహోదరి, క్రీస్తు రక్తంలో కడగబడుతుంది వారు. సార్వత్రిక సంఘమును నిన్ను నన్ను ఆ గాంధర్వ వివాహంలో పరలోకములో తండ్రి ఇంటిలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నిన్ను నన్ను దేవుడు ప్రదానం చేయగా మనం ప్రదానం చేయబడిన కన్యక. గాని చదవన్నా ఇప్పుడు గాని సర్పము అనే చోట అండర్లైన్ చేసుకొని దుష్టుడు అని రాసుకో.
మన అంశం ఏమిటి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. సర్పము తన కీర్తి చేత అన్న అండర్లైన్ చేసుకో. యుక్త్యా కుయుక్త్యా? కుయుక్తి. యుక్తి వేరు, కుయుక్తి. యుక్తి వేరు, కుయుక్తి వేరు. కుయుక్తి వేరు. బైబిల్లో యుక్తి కలిగిన స్త్రీ ఒక ఆమె ఉందక్క. ఎవరో చెప్పండి. అక్క ఇట్లా కాదక్క, రాజరత్నం అన్న చాలా ఆత్మీయుడు, ఏదైనా నేర్పిస్తే మాకు ఎప్పటికీ గుర్తున్నాయి. ఇట్లా కాదక్క, బైబిల్ పిచ్చి పట్టిన వాళ్ళ మాదిరి చదవాలి. తప్పుడు చదివి బైబిల్లో యుక్తి కలిగిన స్త్రీ, తెకోవా స్త్రీ. దావీదు రాజు ఎదుట యుక్తిగా మాట్లాడడానికి తెకోవా అనే గ్రామం నుండి ఎవరిని పట్టుకొచ్చినారు? ఒక స్త్రీని పట్టుకొచ్చినారు. ఆమె యుక్తిగా మాట్లాడింది, కుయుక్తి కాదు. అట్లే బైబిల్లో చురుకైన స్త్రీలు ఉన్నారు. ఎవరక్క? హెబ్రీ. మా స్థానిక సంఘంలో ప్రభు చిత్తమైతే ఈ నెల 29వ తారీఖు స్త్రీల మీటింగ్ ఒక చిన్న కోడిక మాదిరి పెట్టాలని ఆలోచన చేస్తుంది. కారణం ఏంటి, ఎందుకు పెడుతున్నాం అని అడిగినాను. అంటే అక్కోళ్ళు బలంగా ఉంటే మనం విమానాలు కట్టుకొని ఇంట్లో వాళ్ళ స్టాండర్డ్ ఉంటే చాలన్నా మనం దేశం ప్రపంచాలు మొత్తం తిరిగేసుకుని ఇంటికి రావచ్చు. వాళ్ళు బలంగా ఉండాలి. వాళ్ళు బలంగా లేరనుకో మనం అడుగు తీసి అడుగు వేయలేము. చదవన్నా. సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను, అంటే ఈ సర్పం ఏం చేస్తుందన్నా? ఎట్లయినా సరే నిన్ను క్రీస్తు నుండి లాగే. ఎట్లయినా సరే రాజంపేటలో చాలా విశ్వాసంగా ఉన్నారు. ఎట్లయినా సరే రాజంపేటలో బాగా ధ్యానాలు జరుగుతున్నాయి. మీరు క్రీస్తుకు అత్తుకొని పోతున్నారు. వాడు హవ్వను మోసం చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ కాలంలో వాని ఆలోచనల చేత ప్రధానము చేయబడిన సంఘస్థులముగా, విశ్వాసులముగా ఉన్న మనలను తన కుయుక్తి చేత ఏం చేస్తానన్నా? విరిగిపోనేమో అని మనం భయపడుతున్నాము. పౌలు యొక్క భయం అది ఏంటి? వీళ్ళు ఎక్కడ మళ్ళీ లోకంలో కలిసిపోతారు. ఇంతకాలం వాక్యమిని మళ్ళా ఎక్కడ నలుగులు వేసుకుంటారో ఏమో. ఇంతకాలం విశ్వాసంగా ఉండి మళ్ళీ ఎక్కడ ఆకు ఒక్క నములుతారో ఏమో. ఇన్ని వేల ప్రసంగాలు విని రాజంపేటలో ఇంత లోతైన ప్రసంగాలు విని ఇంత ఆసక్తిగా నోట్సులు రాసుకుని మళ్ళీ ఎక్కడ అన్నిల వలె ఆ మెరవలు చేసుకుంటారేమోనని పౌలు యొక్క భయం. దుష్టుల ఆలోచన చొప్పున ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. అపవాదికి అనే చోట దుష్టునికి చోటు ఇవ్వవద్దు. చాలా సహోదరి, నీ జీవితంలో ఎవరికి చోటు ఉండకూడదు? అపవాది. వాని క్రియలకు, వాని ఆలోచనలకు చోటే ఉండకూడదు. వాడు ఏమేమో చెప్తాడు చెవులు వచ్చి. నీ వంశం ఇట్లా, నీ చదువు ఎంత అనుకున్నావు, అసలు నీ ఉద్యోగం ఏమనుకున్నావు, నువ్వు పోయి చర్చిలో కింద కూర్చుంటావా, అసలు నీ ఉద్యోగం ఏమి, నువ్వేమి, అసలు నువ్వు అనుకుంటే సర్పంచి కాగలవు. ఈ మధ్య ఒక సహోదరి సర్పంచ్ అయిందక్క. ఎంత ఆనందమో. ఏమైనందుకు సర్పంచ్ ఏమనుస్తుంది? నువ్వేమనుకున్నావు, అసలు నువ్వు ఏంటనుకున్నావు? నీ కాలేజీలో నీ మాటకు తిరిగేలేదు. నువ్వేంటి సంఘానికి పోయి కింద కూర్చొని నోట్స్ తీసుకొని పెన్ను తీసుకొని రాసుకోవడం. వాని ఆలోచన నిన్ను క్రీస్తు నుండి లాగే. అపవాదికి సోడియకుడి. యాకోబు రాసిన పత్రిక, అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక
4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని తరిమి వేయగలిగిన శక్తి నీకు కావాలి. దుష్టుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీవు సహవాసం చేస్తున్న సంఘంలో వాడు ఆ ఛాయల దగ్గర, ఆ ఛాయలలో లేకుండా తరిమి వేయాలనే శక్తి నీకు కావాలంటే, లూసిఫర్ వాడి సేనను తరిమి వేయాలనే శక్తి నీకు కావాలంటే ఉన్న ఏకైక సూత్రము దేవునికి లోబడి ఉండుడి. దేవుడు అనగా వాక్యమునకు లోబడి. రాత్రికాల వేళ ఒక ప్రశ్న, నీవు వాక్యమునకు లోబడుతున్నావా? ఎస్ బ్రదర్, వాక్యములో ఇలా ఉంది, నేను ఇట్లే ఉంటాను అనే ఒక కమిట్మెంట్తో నీవు జీవిస్తున్నావా అనే ఒక నిశ్చయత నీలో ఉందా? నీవు సిరికిని దేవునికి అట్ ఎ టైం దాసుడుగా ఉండలేవు. సిరిని ప్రేమించి దేవుణ్ణన్న వదిలేయాలి, లేదా దేవుణ్ణి ప్రేమించి లోకాన్నన్న వదిలేయాలి. ఒకేసారి ఇద్దరి వ్యక్తులకు నీవు లోబడలేవు. దేవునికి లోబడి వాడిని తరిమేయాలి, లేదా లోకముతో స్నేహము, దేవునితో వైరం. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుని 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నన్ను కళ్ళు తెరుస్తాను, ఎవరు ఎదురుగా అంతే. నాకు అర్థమైందా? యేసుక్రీస్తే అద్వితీయ కుమారుడే, మన ప్రభువు జనిదైక కుమారుడే. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. బాగా ఆకలి ఉన్నాడు. అన్నాడు, కళ్ళు తెరిచినాడు. కళ్ళు తెరుస్తారు, ఎవరు ఏమన్నారు? హాయ్ అన్నాడు అంతే. హలో హాయ్, నేను ఉన్నాను ఇక్కడ అంటే వాడు కూడా ఎన్ని రోజులు కూర్చున్నాడా? అదేనా? అట్లా పెట్టుకోండక్క మనసు. వాడు కూడా 40 రోజులు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని కాసుకో కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తేనే హాయ్ యేసుక్రీస్తు ఐ యామ్ హియర్. ఆకలితుందా? నా ఈ రాళ్లను చేసుకో, దేవుని కుమారుడు కదా. అదేంటి దేవుని? వాడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తును యేసుక్రీస్తు చేత పాపం చేయించాలని ప్రేరేపణ చేస్తున్నాడు. వాణ్ణి ఎట్లా తరిమేశాడు? నీ ప్రభువును నీవు శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నది కదా అని వారిని చెప్పేసరికి వాడు ఏమైపోయినాడు? వాడు పారిపోవాలంటే మనం దేన్ని ఎత్తి చూపించాలి? అంతే. యవనస్తుడా, సహోదరి, చెల్లి, తల్లి, స్నేహితుడా, దేవునికి లోబడుదా, అపవాదిని తరిమేద్దాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంతే. మనం వాని ఆలోచన ప్రకారం నడవడానికి నేనే మార్గం అన్నాడు. ఆయన అడుగు జాడలలో మనము నడవాలి. మనలను ప్రేమించి మనలో ఉన్న దుష్టత్వమును తీసివేయడానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కంటే ఎక్కువైనది ఏమున్నది నీకు జీవితంలో? నీలో ఉన్న దుష్ట క్రియలను నాశనం చేయడానికి తన ప్రాణమే దారపోసాడే.
ఇంతగా ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేస్తే నీవు ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నావు? ఒకవేళ అట్టి ఆలోచనలో నీవు ఉంటే ఈ రాత్రి కాలం దేవా నన్ను క్షమించు, నిజమే నా జీవితంలో ఇంకా వాడి ఆలోచనలు ఉన్నాయి, ఇంకా వాడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఇంకా వాడు నన్ను పాపంలోనికి లాగుతున్నాడు, నన్ను క్షమించు ప్రభు, ఈ రాత్రి కాలం నన్ను క్షమించు. ఇప్పటి నుండే నేను వాడిని తరిమి వేయగలిగిన శక్తి నాకు కావాలి. నేను నీకు లోబడుతా, నాకు నేర్పించు ప్రభు. నేను లోబడతాను ప్రభు, నేను లోబడతా. వాని ఆలోచనల ప్రకారం నేను నడవను అని ఒక చిన్న తీర్మానం. ప్రతి బైబిల్ స్టడీకి ఒక్కొక్క తీర్మానం చేయగలిగితే క్రీస్తు సారూప్యములోనికి నీవు నేను మారడానికి వీలు. అట్టి భాగ్యానికి మనం నోచుకోవాలని, దుస్తుల ఆలోచన చొప్పున నడవకుండా బైబిల్ ఆలోచనల చొప్పున ప్రకారం దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తూ దేవునికి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా క్రైస్తవులుగా మనం ఈ లోకంలో సంచరించాలి. ప్రభు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చును గాక. ఆమేన్.